ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 21వ కీర్తన 2-3 వచనాలు. Psalm 21 verse 2 and 3. 21వ కీర్తన 2 మరియు 3 వచనాలు. Psalm 21 verse 2 and 3. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడు తన మాటతో మనల్ని బలపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాటని గమనించారు కదా. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు. ఏమిటైతే నీ మనసులో కోరుకుంటున్నావో, ఏదైతే నీ మనసుకి ఇష్టమైన దానిని దేవుని అడుగుతున్నావో దానిని నీకు సఫలం చేస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. మీ పక్క వాళ్ళకి చెప్పండి, మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో, ఏం ఇష్టపడుతున్నారో ఆ విషయాన్ని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ మెదవుల్లో నుంచి వచ్చే ప్రార్థన వింటున్నాడు. అక్కడ వినటం అనే మాట కన్నా చక్కటి మాట ఉంది. ఏంటో తెలుసా? అంగీకరించటం. వినడం వేరు, అంగీకరించటం వేరు. యాక్సెప్టెన్స్ ఇస్ డిఫరెంట్. ప్రతిసారి దేవుడు అంగీకరించుట అనే పదం వినగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే అసలు మనం వింటున్నాడో లేదో అనే అనుమానంలో నుంచి అంగీకరిస్తున్నాను అంటే అది ఎంత గొప్ప విషయం. ఆయన అంగీకరిస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొంటున్నావు అని చెప్తున్నాడు. అతని తల మీద అపరంజి కిరీటాన్ని ఆయన ఉంచబోతున్నాడు. అంటే సిగ్గుపడిపోతున్నా, బలహీనపడుతున్నా, కృంగిపోతున్నా, నలిగిపోతున్నా, ఎదురు చూస్తున్నా నీ జీవితంలో నీ నోటిలో నుంచి ఆ వేదనకరమైన ప్రతి మాటను దేవుడు చూస్తున్నాడు. ఆ దుఃఖంతో నువ్వు అడుగుతున్న ప్రతి వాక్కుని ఆయన ఆలోచిస్తున్నాడు. నీవేదైతే కావాలని ఎదురు చూస్తున్నావో వాటన్నిటిని సంతృప్తిపరచడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు. నీ మొర్ర అంగీకరిస్తున్నాడు. నీ అంగలార్పు చూస్తున్నాడు. నీ దుఃఖం చూస్తున్నాడు. నీ కన్నీరు చూస్తున్నాడు. నీ వేదన చూస్తున్నాడు. నీ అంతరంగంలో నువ్వు ఎవరితో చెప్పుకోలేని ఆ విపరీతమైనటువంటి ఆ మూలుగు, ఆ గువ్వ మూలుగు ఆయన వింటున్నాడు. ఆయన నీతో చెప్తున్నాడు కదా, నేను మానక నేను అంగీకరిస్తున్నాను, నేను నీ విషయంలో నేను కార్యం చేస్తాను, అపరంజితో వారిని నేను గణపరుస్తాను. ఏ పరిస్థితి అయితే పనికిరాదని, చెడ్డదని, ఉపయోగపడదని, నిరుపయోగమని, ఇక ఇది అవకాశం లేదని, ఇది ఇంకా అవ్వదు అని కొట్టివేసిన దానిని నేను గణపరచాలని ఆశపడుతున్నానని చెప్తున్నాడు. దేవుని చేతిలోకి వస్తే పనికి మాలింది పనికొచ్చేదానిగా మారుస్తాడు. దేవుని చేతిలో పడితే నిరుపయోగమైన దానిని సంపూర్ణతలోనికి నడిపించడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. ప్రతి పరిస్థితికి తగినట్లుగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలను చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు పిల్లరా. కాబట్టి నిశ్చయముగా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఆయన ఎదుర్కొంటున్నాయి. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఏ శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అయితే నీ ముందు ఉన్నాయో దానికి ముందు అంత శ్రేష్టమైన శ్రమను అనుభవించాలి. అంత ఉన్నతమైనది నువ్వు పొందుకోవాలి అని అంటే అంత ఉన్నతమైన దానిని తీసుకోవడానికి కావలసిన నలుగుడు నువ్వు అనుభవించాలి. ఒక ఒలీవ కాయల్లో నుంచి నూనె రావాలి అని అంటే అది దంచబడాలి, అది గానుగులోకి వెళ్ళబడాలి, అది నల్లగొట్టబడాలి, అది సంపూర్ణంగా పిప్పి చేయబడాలి. అంతవరకు ఆ శ్రేష్టమైన నూనె, ఆ ప్రదీపము, ఆ దేవుని సన్నిధిలో ఉండే ఆ బలిపీఠం మీద ఉండే ప్రదీపం నిత్యము వెలుగుచూ ఉండాలి అని అంటే ఆ గానుగుల నుంచి వచ్చినటువంటి నూనె మాత్రమే అక్కడ పోయాలి. కాబట్టి నీవు ఈరోజు ఏ శ్రమల గానుగులు నలుగుతున్నావో, ఏ వేదనలతో నలుగుతున్నావో, అట్టడిగిపోతున్నావో, ఏ పరిస్థితుల మధ్య అయితే నువ్వు బయటకు రాలేక వేదన చెందుతూ ఇదంతేనా అని నువ్వు అనిపిస్తుందేమో, ఆ పరిస్థితుల్లో నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీ కొరకు దాచబడ్డాయి. కాబట్టి నేను ఆ శ్రమల పాత్రలో, ఇబ్బందుల కొలిమిలో పుటం వేస్తున్నాడు దేవుడు. దానిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో, నిరుత్సాహపడుకో, సిగ్గుపడుకో, కృంగిపోకో, మనుషుల మాటలు లక్ష్య పెట్టుకో. వాళ్ళు చెప్తున్న చూస్తున్న పనులు చూసి ఇంతేనేమో నా పరిస్థితి అని ఎప్పుడు కూడా విచారించకు. దేవుని మాటలో ఒక నిరీక్షణ ఉంది, దేవుని మాటలో ఒక ఆశ ఉంది, దేవుని మాటలో ఒక సంపూర్ణమైన వాగ్దానం ఉంది. ఆ మాట భూమి ఆకాశము గతించిన ఆయన మాట ఎప్పుడు కూడా గతించదు ప్రియులారా. అంతటి స్థిరమైన దేవుని మాటను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, తక్కువగా చూసుకోవద్దు, ఏముందులే అని అనొద్దు. ఆ మాట మీద నువ్వు ఎంత ఆశకు పెట్టుకుంటావో ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ప్రియులారా. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ధైర్యంగా ఉండండి. మంచి నీ కొరకు దాచి ఉంది, ఉత్తమమైనది నీ కొరకు దాచించాడు. నీ తలను గణపరుస్తున్నాడు. మనుషులు మిమ్మల్ని చూస్తారు, పరిస్థితులన్నిటికి దాటుతాయి. నీ ప్రార్థన వింటున్నాడు. పరిస్థితి అంతటిలో దేవుని సహాయం దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం పిల్లరా. మరి ప్రభునామంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి నా ప్రభునామంలో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ మాట వింటూ ఉండగా నీ బ్రతుకులో ఎక్కడైనా చెబుతున్నటువంటి ఉపదేశానికి సంబంధించిన పరిస్థితులు దొరుకుతూ ఉన్నట్లయితే ఇది నీకు నువ్వుగా దేవునిలో పరీక్షించుకునేటువంటి శుభమైన సమయం.
కాబట్టి పరీక్షించుకుంటున్న నీ జీవితంలో ఇది నాకు కాదులే అని ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని తృణీకరించకండి. దేవుని మాట ద్వారా వచ్చే శ్రేష్టమైన ఆ సమాధానాన్ని పోగొట్టుకోకండి ప్రియులారా. ఎవరైనా నిన్ను ఆశీర్వదించేటువంటి సభలు నడిపించే నాయకులు నీకుంటే ఆ విపరీతమైన ఆశీర్వాదాలు భూమి మీద వరకే ఇవ్వగలరు, వాళ్ళు పరలోకానికి తీసుకెళ్ళలేరు. పరలోకానికి తీసుకువెళ్ళలేని ఏ ఆశీర్వాదమైనా నీకు నిరుపయోగమైన చెత్తతో సమానం. ఆ చెత్త పట్టుకుని ఉత్తమమైందని ప్రజల దగ్గర చెప్పే సాక్ష్యాలకు టీవీల్లో ప్రజల మధ్యలో నిలబడే ఆ గొప్పతనానికి ఎదుర్కొంటావా? ఇక్కడ పోగొట్టుకున్నా నేను పరలోకంలో నేను సంపాదించుకుంటాననే స్థాయికి విశ్వాసాన్ని రేపొత్తించుకుంటావో తెలుసుకొని ఇష్టం. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళేటప్పుడు మనం గడిచిన వారం నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మనం సమాధానంగా ఉండాలి అనేది దేవుని పక్షంగా ఉండాలి అనే విషయం నేర్చుకుంటున్నాం. యేసుతో సమాధానం అనగా దేవుని యొక్క పద్ధతులతో సమాధానం, దేవుని యొక్క మాటలతో సమాధానం, దేవుని యొక్క క్రియలతో సమాధానం. అది సమాధానం లేకుండా భూమి మీద మనం ఇతరులతో సమాధానంగా ఉండడం చాలా కష్టమైన విషయం మనకు అర్థమవుతుంది. దానిలో ఉన్న ప్రమాదం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మన పొరుగువాడిని ప్రేమించలేకపోతున్నాం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల సార్లు పడిపోతున్నాం. అలాంటి పడిపోతున్న సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఒక ప్రధానమైనది ఏంటంటే మన సహోదరుని లేక మన పక్కన మన పొరుగున మనకి తెలియని ఒక వ్యక్తిని, దైవ స్వరూపాన్ని, దేవుని నిర్ణయాన్ని, దేవుని సృష్టిని చీప్గా చూసి దేవునిని చులకనగా చూడడం. అంటే ఒక మనిషితో హేళనగా కానీ చులకన కానీ చూసినట్లయితే, నీ ఇంట్లో కానీ పొరుగున కానీ నీ శత్రువుని కానీ నువ్వు అన్నట్లయితే దేవుని తీర్పు, దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని ఉద్దేశాన్ని మనం సవాలు చేస్తున్నామనే విషయం అర్థమైంది. ఇది అర్థమైన తర్వాత నాకు కూడా చాలా భయం మొదలైంది. మాట్లాడాలన్నా ఎవరితోనైనా ఉండడం చాలా బెటర్ అనిపిస్తుంది. అలా అని వ్యక్తపరచలేకపోతే లోపల బీపీ పెరిగిపోతుంది. ఈ రెండింటికి నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఒక వాక్యం నన్ను ఆదరించింది. దేవుని యొక్క నిజమైన ఉద్దేశ్యం, నిజమైన సంకల్పం మనస్సుల్లో పోరాటమే అనేటువంటి ఒక వచనం నన్ను ఆదరించింది. నిజంగా నాయనా ఓదార్చబడలేకపోతున్నానే, చేయలేకపోతున్నానని నిందారోపణ నా ముందుంది. నా మనస్సాక్షి నా మీద తీర్పు తీరుస్తుంది. నా హృదయం పరిశుద్ధమైందని కాదని నాకు మోసం చెప్తుంది. ఎలా దీన్ని దాటాలి అని దుఃఖపడుతున్న సమయంలో ఆ మాట నా హృదయంలో ఉండేటువంటి పోరాటాలు దేవుడు చూస్తున్నాడు అనే గొప్ప విషయాన్ని నన్ను నేను ధైర్యం తెచ్చుకుని మళ్ళీ ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి సాహసం చేస్తున్నాను. ఎందుకనంటే మరి ఈ విషయాలు సంఘం ఆమోదిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువు ఆమోదిస్తాడు. ఈరోజు నువ్వు అంగీకరించలేకపోవచ్చు, నువ్వు తీసుకోలేనని చెప్పి దీన్ని తక్కువ చేయొచ్చు, కానీ దేవుడైతే దీన్ని తక్కువ చేయడు ప్రియులారా. దాని విషయంలో మనం ఆలోచిద్దాం. చాలా సందర్భాలు మనకి అర్థమవుతున్నాయి. ఎదుటి వ్యక్తిని తిట్టకూడదని, పనికిరానివాడు అనకూడదని, అకారణంగా కోపగించుకోకూడదని, బుద్ధి లేనివాడు అనకూడదని ఏయో సందర్భాలు మనం విన్నాం. అయితే దాన్ని సరిచేసుకోవటం ఎలా అనే విషయం మీకు చెప్పకుండా నేను మరొక విషయాన్ని చెప్పడానికి నాకు మనసు లేదు. అది ఎట్లా సరిచేసుకోవాలి, హౌ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్ ఆఫ్ స్పిల్ ఓవర్, ఆ తులిపోవటం లేక ఆ మాట జారిపోవటం అనే దాన్ని ఎలా దాటుకోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నేను ఈ విషయాన్ని ఎక్స్టెండ్ చేయటం లేదు, కానీ ఇది పూర్తిగా నాకు అర్థమైనంత స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నేర్పిస్తున్నంత స్థాయిలో మీరు నేర్చుకోవాలని నాకు ఆశ. సగం చెప్పేసి మిగిలింది మీరు దేవుడిని అడగండి అని అంటే మీకు ఇష్టమేనా? సో అలా నేను చెప్పలేక నేను ఈ విషయాలు చెప్తున్నాను. దయచేసి ఈ విషయాలు కొంచెం లోతైనవి, మర్మమైనవి, శక్తి కలిగి దేవుని ఆత్మ ద్వారా మాత్రమే దీన్ని బోధించుకోగలిగినవి. దీనికి జ్ఞానం కలిగి వినడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ టర్న్ అవుట్ బైబిల్స్ టు Matthew 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం తీద్దాం. మీరు ఎన్నోసార్లు ఈ మత్తయి 18 చదివి ఉంటారు. ఈ 18వ అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉన్నాయి. ఈ ఉపమానాల్లో ఉన్నటువంటి ఒక విలువైన ఉపమానాన్ని మనం సువార్తల్లో వినుంటాం, సేవకులు చెప్పే బోధనలో వినుంటాం, రకరకాల విషయాల్లో దేవుని రాజ్యానికి సంబంధించిన మాటల్లో మనం వినుంటాం. Matthew Gospel 18, 21వ వచనం. 18:21. Gospel of Matthew chapter 18:21. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగాను. ఒక్క నిమిషం. శిష్యులు ఎంతమంది? ఎవడెక్కువ బలహీన, నాతో ఉండేవాళ్ళు ఎక్కువ మంది. నాతో ఎక్కువ చనువు ఉండేవాడు నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి విషయం తీసుకొస్తాడు. నెంబర్ 1. ఎక్కువ చనువు ఉండేవాడు. తక్కువ చనువు వస్తాడా? రాడు. ఇక్కడున్న 100-200 మందిలో బాగా క్లోజ్ అథెంటికేట్గా ఉండేవాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏ విషయమైనా నాతో నా ఫెలోషిప్ మాట్లాడతాడు. 2, ఆ పని ఎక్కువగా చేసేవాడు దాని గురించి పొడుచుకున్నప్పుడు వచ్చి మాట్లాడతాడు. అంతేనా? నేను ఉదయం చేసిన పని ఇప్పుడు ఎందుకు నాతో చెప్పారు అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఆదివారం నేను ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే మీరు ఇక్కడ చెప్తారేంటి? మీకు ఎలా కనపడుతుంది? టెలిపతి, హోమియోపతి ఉన్నాయా అని. ఏ పతి లేదు. అక్కడ ఉందో ఒక పెద్ద కెమెరా. కాబట్టి నా మాటలు నా కంట్రోల్లో ఉండనప్పుడు నేనేం చేయగలను నాకు తెలియదు. ఎందుకు? అది తగిలి ఆ పని చేసినోడు వస్తాడు. ఇప్పుడు పేతురు వచ్చాడంటే అర్థం ఏంటి? బోల్డ్ డిఫరెన్సియేషన్స్ బెదర్కు ఉన్నాయి. బట్ మోర్ అక్వాంటేజ్ కూడా ఈయనకే ఉంది. అందుకని ఆ రెండింటిని బట్టి వచ్చాడు గడు. ఎసా ఎన్నిసార్లు? 7 సార్లే కదా.
కన్ఫర్మ్ ఏంటి? 7 సార్లే కదా, 7 కదా, ఓకే కదా, 7 కదా. సో నేనేమి తప్పు చేయలేదు కదా, దాని ప్రకారం వెళ్ళిపోయింది కదా, 7 కదా. అక్కడ ప్రభు ఆపాడు. ఏంటి పీటరు తొందరపడిపోతున్నావు, నీ స్పీడ్ నాకు తెలుసు, ఆగాగు. ఏమన్నాడు చెప్పండి? అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, ఆగు, అక్కడతో కాదు, 77 మార్ల మట్టుకని. కృంగిపోయి ఉంటాడు పేతురు, భూమిలో కాళ్ళు అదిరిపోయి ఉంటాయి. 77 సార్ల, 7 సార్లకే నేను వీరంగం చేసి యేసుప్రభు శిష్యుడిని అన్నట్టు వచ్చాడు. 7 సార్లు ఓకే కాదు బాబు, 70 × 7, 70 to the power of 7 times అని చెప్పాడు. పీటర్ ఫేస్లో నిద్రసొక్కలేదు. క్షమాపణ పొందాడో పొందలేదో, సమాధానం వచ్చిందో లేదో తెలియని పరిస్థితుల్లో యేసు అక్కడ పీటర్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడు. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్ల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. నీతోనే ఎందుకు? మనోడే డైరెక్ట్ అయ్యాడు కాబట్టి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. ఈ రాజు సంగతి మీకు అందరికీ తెలిసే. ఇప్పుడు దానిలో నుంచే దేవుని యొక్క ప్రత్యక్షమైన విషయం, నా గుండెను పొడుచుకుంటున్న విషయాన్ని నేను చెప్తాను, వినండి. ఒక ఉపమానం చెప్తూ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అతని గురించిన విషయం చెప్తూ ఉపమానంలోకి వచ్చాడు యేసయ్య. ఆ ఉపమానం చెప్పేటప్పుడు ఈ 77 మార్లు మట్టుకు అనే దాన్ని అర్థవంతంగా చెప్పడానికి ఏ విషయాన్ని ఆయన ఎత్తి చూపుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. సో ప్రతి సందర్భంలో మనం దేవుని యొక్క మాట యొక్క విలువను మరిచిపోయే పరిస్థితిని యేసుప్రభు వారు చెప్తూ ఒక ఉపమానం చెప్పేవాడు. ఎందుకు? వాళ్ళకి బాగా గుర్తుండడానికి. రైట్, ఏం చెప్పాడో చెప్తాను వినండి. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము అని ప్రారంభించాడు చూడండి అక్కడ. కావున పరలోక రాజ్యము. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యం అనే పదాలు మనం రెగ్యులర్గా వింటుంటాం. కొంతమంది దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు అంటారు. పరలోక రాజ్యం వేరు, ఆ దేవుని రాజ్యానికి సూత్రాలు వేరనే రకరకాల విషయాలు చెప్తుంటాం. వాటన్నిటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సియేషన్స్ని మనం స్పష్టంగా వినాలని చూస్తే, పరలోక రాజ్యం అనేటువంటి పదం మత్తయి సువార్తల మాత్రంలోనే ఉంది, ఓన్లీ మాథ్యూ గాస్పెల్లోనే ఉంది. అయితే దేవుని రాజ్యం అనేటువంటి ఆ పదం మాత్రం మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో రాయబడి ఉంది. మాథ్యూ గాస్పెల్లో 50 సార్లు పరలోక రాజ్యం గురించి రాయబడింది. 50 times ఆ పరలోక రాజ్యం అని. మొత్తం ఓవరాల్గా 4 గాస్పెల్లో కూడా 140 సార్లు దేవుని రాజ్యం గురించి రాయబడింది. అంటే అది ఇంపార్టెంట్ విషయమా కాదా? చెప్పండి. అన్నిసార్లు రాశాడంటే దాని యొక్క విలువ ఉన్నట్ట లేనట, ఏదో చాలా ప్రాముఖ్యమైన విషయం అక్కడ ఉంది. అయితే ఈ పరలోక రాజ్యం అంట ఏం చెప్పాడో చూద్దాం. తన దాసుల యొక్క లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. లెక్క చూసుకునే ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న. ఇక్కడ లెక్కలు తెలిసిన వాళ్ళు, క్యాలిక్యులేటర్ లేకుండా కొట్టగలిగి రాయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్ ఫార్మెట్ ఒక చిన్న లెక్క చెప్తాను చూసుకోండి. కింద అక్కడ ఒక తలాంత్ అంటే ఎంతో చూడండి, 3,600 రూపాయలు. మన లెక్కే కదా. లెక్కలు అంటే మనం ఏం రోకలు తులాలు లెక్కలు కాదు కదా, ఇది మన లెక్కలే కదా. ఏంటి మన లెక్క? 3,600 రూపాయలు. ఒక తలాంతు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3,600 రూపాయలు. 10 తలాంతులు, 10,000 తలాంతులు అచ్చి ఉన్న. 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు వచ్చాడు. వాడికి ఎంత డెఫిసిట్? 10,000 ఇంటూ 3,600 ఈజ్ ఈక్వల్ టు, రాయండి మీ నెంబర్ రాయండి, నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ఇది. 10,000 సున్నాలు యాడ్ చేయడమే, దానికి అంతసేపు చూస్తారే లెక్కలంటే ఇది చాలా సింపుల్ లెక్క కదా. 3,600 ఇంటూ 10,000 ఈక్వల్ టు 3,60,00,000. దేవునికి స్తోత్రం. ఎంత? నేను నేటి దినాల్లో ఉన్న నాయకులు సంపాదించిన అన్యాయపు సొమ్ము గురించి కోట్లలో లెక్క ఎట్లా, ఈడు 100 కోట్లు, ఈడు 11,000 కోట్లని. బైబిల్ కాలంలో మన హృదయం వరకు మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోద్ది ఇన్ని కోట్లు. ఎవడైనా సంపాదించడం చూసారా మీ కాలంలో? మన కాలంలో నో. వేసుకునే కోట్లు 3-4 ఉంటాయి, అవి కాదు. 3,60,00,000 రూపాయల అప్పు. నీ ప్రాణానికి ఎక్కువ తక్కువ? నీ జీవితం సరిపోద్దా? ఒక 70 ఏళ్ళ పాటు సంపాదించి తీర్చగలరా? ఎవడెక్కడ పెద్ద ఉద్యోగస్తుడు ఎవడని తీసుకురండి, సంపాదించి చూపించమన్నాడు. 3,60,00,000 రూపాయలు ఒక ఎన్ని సంవత్సరాల్లో సంపాదిస్తాడు లెక్కేసుకోండి. ఇమాజినరీయా అన్ఇమాజినరీయా? ఊహించడానికి దగ్గరగా ఉందా? ఊహకు మించింది ఉందా? ఊహకు మించిన 3,600 రూపాయలు ఇంటూ 10,000 లెక్కేస్తే 3,60,00,000 రూపాయలు నష్టం కలిగించినట్టు ఆ అప్పున్నోడు ఒకడున్నాడు. వచ్చాడు, వచ్చి
వాడు ఏం చేస్తున్నాడంటే అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున, ఏమీ లేదంట మరి. ఓకే, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. ఇప్పుడు వాళ్ళందరినీ పోతే ఎంత వస్తుందో చెప్దాం, లెక్కేద్దామా? ఒకడు నమ్మితే, ఆడి భార్య నమ్మితే, పిల్లలు నమ్మితే, ఆస్తి అంతా అమ్మేస్తే 3,60,00,000 తీరతాయా? తీరగలవా? ఏంటి మీ లెక్కలు, మన లెక్కలు మనకు అర్థమైపోతాయి. తీరతాయా? ఎవరైనా తీర్చగలవు అన్నోడు ఎవడున్నాడు? దమ్ముందా? ఇంపాసిబుల్. అందుకే కొన్నిసార్లు చెప్తాము, నీకు ఎన్ని తలాంతులు ఉన్నా నిన్ను నువ్వు అమ్ముకోరా అంటే ఎంత కమ్ముడు పడతావు? ఇంకో విధంగా చెప్పాలంటే నిన్ను ఎంత కొనొచ్చు? దాసుని యొక్క రేటు 40 సిల్వర్స్, 40 వెండి నాణ్యాలు దాసుడు. యోసేపుని కొన్నప్పుడు వాళ్ళు దాసుని కొనాలంటే మ్యాక్సిమం రేట్ అది, అంత ఎవరో. ఆ లెక్కన ఇక్కడ 4 నమ్మేశాం అనుకున్నాం, ఎంత తీరుతుంది? అవదు కదా. సరే, ఇంత తీర్చుకోవాల్సినటువంటి 3,60,00,000 రూపాయల విలువైనటువంటి అప్పు కలిగినటువంటి ఒక వ్యక్తిని అమ్మి తీర్చరానంటే వాడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడో, నడుము పట్టుకున్నాడో, గడ్డం పట్టుకుని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా ఎడల ఓర్చుకొను. నా ఎడల ఓర్చుకొను. అందరూ ఒకసారి చెప్పండి, నా ఎడల ఓర్చుకొను. మళ్ళీ అన్నాడండి. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం యొక్క పూర్తి విలువ ఏంటి అని అంటే, మన మనుషుల హృదయాలలో దేవుడు పరిపాలన చేయడం. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని, దేవుని యొక్క పరిపాలన చేయటానికి వచ్చిన రాజకుమారుడని, దేవుని యొక్క నీతిని, ఆయన ఆజ్ఞను మనకు ప్రకటించడానికి, మాదిరి చూపడానికి వచ్చిన వాడని, ఆయన రాజ్యానికి సంబంధించిన వారసత్వం కలిగి ఉండాలంటే మనము మిలిటరీలో జాయిన్ అయితే మిలిటరీ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలో ఆ రూల్స్ అన్నిటినీ మనకి చెప్పి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేయడానికి వచ్చిన మాస్టర్ గారు ఆయన మనకు చెప్పించాడు. యువరాజు చెప్పాడు, ఆ రాజ్య పరిపాలన నా హృదయంలో జరగాలి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలనను నేను గనక ఒప్పుకుంటే, ఆ ప్రిన్సిపల్స్ నేను ఒప్పుకుంటే, అంటే నువ్వు బైబిల్ను ఒప్పుకుంటే, దేవుని మాటను ఒప్పుకుంటున్నట్టు నటిస్తే కాదు, ఒప్పుకుంటే దాని ప్రకారం అంగీకరించి మనం ఏమవ్వాలి? విధేయత చూపించాలి. ఇది ఉంది కాబట్టి దీని ప్రకారం నేను చేయాలి అని చెప్పాలి. రైట్. ఇప్పుడు నేటి దినాలలో క్రైస్తవులందరూ ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు చూపించిన ప్రేమకు నిజమైన పశ్చాత్తాపంతో మన జీవితాలలో దేవునిని మన హృదయంలో అనుసరించగలగడం భక్తి. అది మనం నేర్చుకుంటున్నాం. విషయం ఏంటో చెప్తాం. విలువ అన్నాడు చూసారా, ఒక తలాంత్ అన్నాడు చూసారా, దీన్ని బిబ్లికల్ కాలంలో మనకి కన్వర్టబిలిటీకి ఈక్వల్గా ఉండడానికి బైబిల్లో కిందన 3,600 అన్నారు. నిజమైన దీని విలువ ఏంటో తెలుసా? 34 kgs. 1 talent ఈక్వల్ టు 34 kgs ఈక్వలెంట్గా ఉండేటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు. 34 kgs బంగారం. ఊహించండి ఒకసారి, మీ ఇంటి మొత్తంలో సంపాదించింది అంతా కలిపి, పిల్ల పెద్దగా అందరిది కలిపి ఓ 4 kgs బంగారం ఉంటుందా? లాకర్లు ఇరిగి కింద పడిపోతాయి 4 kgs అంటే. పెట్టలేము దాన్ని కదా. 1 kg బంగారం ఉందంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు, కేజీ బంగారం అంటే నోరిప్పుతాం. లలిత జ్యువెలర్ మొత్తం కలిపితే ఒక 6 kgs ఉంటుందేమో ఒక సేల్లో, అంతే. అంటే దాస్తారు అంతా ఒకసారి పెట్టరు. 34 kgs విలువైన ఒక ఈక్వల్ వెండి కానీ, ఈక్వల్ బంగారం కానీ పక్కన పెడితే ఎంత ఉంటుందో, ఒక టాలెంట్ని వస్తు రూపంగా మారిస్తే అంత. ఓకే, బైబిల్లో ఈ లెక్క మీరు మర్చిపోకుండా ఉండడానికి గుర్తు చేయడానికి ఏంటంటే, ఎవడైనా చేతబడి చేశాడు అనుకోండి, తెలుసా అంటే ఏంటో? బాణామతి, చేతబడి, మంత్రాలు, తంత్రాలు, దాటి పుస్తకాలు ఉంటాయి, సిలబస్ ఉంటుంది. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసేవాడి పుస్తకాలు కాల్చేటప్పుడు దాన్ని విలువేస్తారు. ఎంత విలువైన పుస్తకాలు కాల్చేశారు అని అంటారు. మార్కెట్లో గంజాయి దొరికింది అనుకోండి, గంజాయి బస్తా దొరికింది అనడు. మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో 2 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయల బంగారం దొరికింది అని చెప్తారు. వాల్యూ ఎప్పుడు కూడా దేంతో కలుస్తారు? రూపాయలకి కన్వర్టబిలిటీకి తెస్తారు. అలాగే బైబిల్ పద్ధతి కూడా, బైబిల్ పద్ధతే నేడు వెంబడిస్తున్నారు, గమనించండి. సో ఈ 34 kg ఈక్వల్గా ఉండేటువంటి ఆ బంగారము ఏ పరిస్థితుల్లోనైనా ఈక్వల్ టు కన్వర్టబిలిటీ ఆఫ్ మనీ అనమాట. మీరు Matthew 25లో చూస్తారు, తలాంతులు అంటాడు. అలాగే Luke 19లో చూస్తాడు, మీనా అంటారు. ఈ రెండింటి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఇవి బిజినెస్ కాదు, ఇవి డబ్బు సంబంధించిన విషయాలు తెలియడం కాదు. ఆ విలువకు సంబంధించిన విషయాలకు, మనకు సంబంధించిన పరిస్థితులకు మనం ఆపాదించుకునేటువంటి పరిస్థితి. దాన్ని బట్టి మనం రూపాయల్లో లెక్క వేస్తున్నాం. రైట్. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఈ ఉపమాన భావం మన సహోదరుల మధ్యలో దేవుడు చేసినటువంటి పరిస్థితులన్నింటిలో మన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి టాలెంట్ ఇచ్చాడు, దాన్ని ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. 26వ వచనంకి రండి.
18:26. కాబట్టి ఆ దాసుడు ఉమ్. అతని ఎదుట సాగిలపడి ఉమ్. మ్రొక్కి ఉమ్. నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఏంటి నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, అంత అంటే ఎంత? అదే 3,60,00,000. 60,00,000. ఏమండి, ఆ పరిస్థితుల్లో నువ్వే ఉంటే నీ ముందు నేనే నుంచుని మర్యాదగా 3,60,00,000 చెల్లిస్తావా చెల్లించవా అని అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు? చెల్లించలేనండి బాబు అని చెప్తావా? నేను చెల్లిస్తానని చెప్తావా? ఈడెవడో కానీ గట్స్ ఉన్నోడే, దమ్మున్నోడే. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ఓర్చుకో, ప్లీజ్ నన్ను భరించు, నన్ను ఓర్చుకో, నీ నష్టం చాలా పెద్దది, నీ నష్టం నేను తీరుస్తాను, నేను ఎలాగొకలాగా తీరుస్తాను, తల తాకట్టు పెడతాను. ఆ నమ్మినా కూడా తీర్చడానికి అవకాశం లేదని పైన చెప్పాడు. అయినా వీడు ఏడుపు ఎంతంటే నేను ఎలాగొకలాగా తీరుస్తాను. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకలాగా అనిపించిందండి. మనం కూడా చెల్లించడానికి లేక తీర్చుకోవటానికి అసాధ్యమైన ఉండేటప్పుడు మనకేదైనా శ్రేష్టమైనది కావాల్సి వచ్చినప్పుడు ఇంచుమించు దేవుడికి ఇలాంటివే వాగ్దానాలు చేస్తాం. మనం చెల్లించలేనప్పుడు, తీర్చుకోలేనప్పుడు దేవునికి మాత్రం ఒక గొప్ప తీర్మానాలు చేసేస్తూ ఉంటాం. ఒక పాప చెప్తుంది, ప్రభువా నువ్వు గనక నాకు గనక 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లోనే గనక నువ్వు ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాడిని కని నీ చేతిలో పెట్టేస్తానంది. దేవుడు ఏమడుగుతాడు చెప్పు? నువ్వు కనడం ఎందుకు, నాకు ఇవ్వడం ఎందుకు అని అడుగుతాడు. అడగడా? బుద్ధి లేనిది కాకపోతే ఎలాగైనా నువ్వు నాకు ఇవ్వగలిగితే అంటే అర్థం ఏంటి? ఇవ్వు అని అర్థం, అంతే కదా. దేవుడు ఆమె అన్నట్టున్నాడు ఆవిడ ప్రేమను చూసి. మగపిల్లాడు నెక్స్ట్ డెలివరీ అయిపోయింది, బాబు పుట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూడగానే నాకు ఒక గొప్ప సంతోషం కలిగింది. ప్రభువా మా ప్రార్థన వినేసావు, వచ్చాడు వారసుడు, దేవునికి స్తోత్రం అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటుంది, నేను ఇంకొక 2 అడిగాను అన్నయ్య, దేవుడు ఒక్కడిని ఇచ్చాడు అంది. ఒక్కడనే కదమ్మా ప్రార్థన చేసింది అని అంటే, నేను ట్విన్స్ అడిగాను, 2 ఇస్తే 1 ఇస్తానని చెప్పాను అన్నయ్య, మీకు సరిగ్గా వినపడలేదేమో అని. నాకు చెవుడు, ఎవరితో తమాషాడుతున్నావే నువ్వు? అమ్మా చెవుడు కాదు, యథార్థపరుడు, అబద్ధమాడుటకు నరుడు కాదు. నువ్వు పురుటి నొప్పులు పడకుండా కూడా చేసి, నీకు నార్మల్గా చేసి ఎదురుకాళ్ళు ఉందని పిండమంటే దేవుడు ఆ బిడ్డను తిప్పి ఎదురుకాళ్ళతో నార్మల్ డెలివరీ అయ్యాడు. వాడు బయటకు వచ్చాడు పొట్ట చీల్చుకుని. అలాంటోడిని అది దేవుడికి ఇవ్వకుండా ఆవిడ అంటది, 2 అడిగాను, 1 ఇచ్చాడు, మరి ఇంకోటి వచ్చినప్పుడు చూద్దాంలేండి అన్నయ్య అంది. నా హృదయంలో నీళ్లు పోసినట్టు అయిపోయింది. సర్లే నీ ఇష్టం అని ఊరుకున్నా. దేవుడికి ఇవ్వాలి అనిపించేటప్పుడు మనకి లోపల ఏం కలుగుద్ది? కొన్ని లెక్కలు, ఇలాంటి లెక్కలే తీవ్రమైన, నీకెందుకు ఓర్చుకో, నేను ఇస్తున్నాను కదా అందంతే. నిజానికి అబద్ధమని మనకు కూడా తెలుసు. 27వ వచనం, ఆ దాసుని యజమానుడు కనికరపడి కనికరపడి కింద పడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. దేవుని స్తోత్రం అనండారా ఒకసారి. అమ్మయ్యా, ఎంత? 3,60,00,000 రూపాయలు నీ నెత్తి మీద ఉన్న పాప భారం పోయింది అంటే నీకెంత రిలాక్స్ అవుతుంది చెప్పండి? అప్పు తీరిపోయింది అనగానే, ఆఫ్టర్ ఆల్ ఇంటి వెనకాతలు ఈ నెల అద్దె ఇవ్వలేదు అనగానే ఇంటి ఓనర్ ఎక్కడ కనపడద్దా అని ఇట్టా చూసుకుని పరిగెడతాం. మార్చి నెల జీతాలు రావు, ఇన్కమ్ ట్యాక్స్లో వ్యవహారాలు అన్నీ పడిపోతుంటాయి. అలాంటి సందర్భపు నొక్కు పడిపోతుంటే ఏం చేయాలో తెలియని ఇబ్బందుల్లో 3,60,00,000 రూపాయలు డెఫిసిట్ క్లియర్ అని చెప్పాడు. అంతే, అప్పు క్షమించాడు. భార్య ఆడితే ఉండిపోద్ది, పిల్లలు ఆడితే ఉండిపోతాడు, ఆడు ఎవరికి వెళ్ళక్కర్లా, హాయిగా రిలాక్స్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కిందకి రండి. ఇప్పుడు క్షమించినటువంటి దేవుని పరిస్థితిని గుర్తు చేసుకున్న తర్వాత మనల్ని క్షమించినటువంటి ఆ దేవాతి దేవుడు ఎంత పరిస్థితుల్లో చేశాడో చూద్దాం. 28. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న. ఒక్క నిమిషం, దేనారం అంటే ఎంతో ఫుట్ నోట్లో చూడండి, ₹10 కావచ్చు. ఇదిగోండి ₹10. ఎన్ని దేనారాలు లెక్కలు చెప్పండి? 100 అర్ధలు, 100 × 50 పైసలు లెక్క, ₹10. ఇది వాడి పాపం మొదటివాడిది, ఇది ఈక్వల్. 100 ₹10 ఎంత చెప్పరా? రైట్. ఏది ఎక్కువ చెప్పండి?
నా దగ్గర కోట్లు గట్రా కాదు, మీరు ఇచ్చిన చందాలు లెక్కలు మాకండి. 3,60,00,000 ఈక్వల్గా చెప్తున్నాను అంతే. ఈ గనక ఉన్నాయని ఎత్తుకారు కనుక పెడితే పెట్టచ్చు, లెక్క తప్పేం లేదు. ఇప్పుడు చెప్పండి, విచ్ ఇస్ ఈక్వల్? ఇది ఎక్కువ, ఇది ఎక్కువ? ఎటో ఇవి ఎక్కువ. 3,60,00,000 రూపాయలు చాలా ఎక్కువ, 50 రూపాయలు చాలా తక్కువ. ₹1/2 చొప్పున లెక్కేస్తే చాలా తక్కువ. ఇప్పుడు వాల్యూతో కంపేర్ చేయండి. విచ్ వాల్యూ ఇస్ మోర్, దిస్ ఆర్ దిస్? దిస్. ఇది చాలా ఎక్కువ. రైట్. ఇప్పుడు ఆలోచించండి. 29వ వచనం. ఇదంతా ఏమైంది ఇప్పుడు? 3,60,000 రూపాయలు, 3,60,00,000 రూపాయలు ఏమైంది? ఇది అక్కలే, వాడు పే చేయక్కలే. హీ వాజ్ డెలివర్డ్, హీ వాజ్ ఫ్రీ, హీ వాజ్ అవుట్ ఆఫ్ బాండేజ్, హీ వాజ్ అబ్సల్యూట్లీ హ్యాపీ అండ్ గ్రేస్. రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఏమడుగుతున్నాడు చెప్దాం. 29. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము. ఏదో డైలాగ్ ఎక్కడో విన్నట్టున్నాం. ఏ డైలాగ్? ఈ డైలాగ్ ఆల్రెడీ ఎక్కడుంది? ఈ డైలాగే. ఎప్పుడు? 3,60,00,000 రూపాయలు అప్పు ఉండేటప్పుడు వాడు మాట్లాడిన డైలాగే, నా ఎడల ఓర్చుకొనుము. సేమ్ డైలాగ్, సేమ్ కొలీగు, సేమ్ కో బ్రదర్ అడుగుతున్నాడు. ఏమని? నా ఎడల ఓర్చుకొనుము. ఏం జరిగింది? 50 రూపాయల నోడికి నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక. ఏం చేయలేడు? ఎంత క్షమించినప్పుడు ఎందుకు చేయలేడు? ఏది ఎక్కువ? 3,60,00,000 రూపాయలు విలువైన దానిని క్షమించిన దానికే. ఐఎమ్ జస్ట్ ఎ కన్వర్టబిలిటీ ఆఫ్ అ మనీ. ఎందుకు అని అంటే మనకి దీనంటే ఇష్టం కాబట్టి, నీ ప్రాణం ఇక్కడే ఉంటుంది కాబట్టి కాదా? ధనం ఎక్కడున్నా వాడి ప్రాణం అక్కడ ఉందని బైబిల్ చెప్పిందా లేదా? అది చెప్తున్నాను నేను. అలా చూస్తారే. సో కన్వర్టబిలిటీ కోసం మనకు అర్థం కావడం కోసం చెప్పి 3,60,00,000 రూపాయలు క్షమించబడినప్పుడు 50 రూపాయలు ఉన్నవాడిని క్షమించడం ఇష్టమా కాదా? కష్టమా? నీ సంగతి ఏంటో చెప్పు. మీ పక్క వాళ్ళని అడగండి, నీ సంగతి ఏంటి? నీవే ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావని అడుగు. క్షమిస్తావా? వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో మీరు జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద చాప్టర్ దగ్గరికి వచ్చేటోడికి నీ హార్ట్ పగలగొట్టకుండా నేను వదలను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అలా చేశాడు. చెప్పండి, ఏం చేస్తారని అడిగింది. వాళ్ళు ఏమంటారు? క్షమిస్తారని అడగండి. ఏదో చెప్పారు కదా మీకు. ఇప్పుడు విషయంకి రండి. 31. కాగా వాని తోడు ఒక్క నిమిషం. ఒప్పుకోలేక ఆడు ఏం చేశాడు? తీసుకెళ్ళాడిని చెరసాల్లో వేయించాడు. అంటే జైలు పాలైపోయాడు. వీడు వెళ్ళాల్సిన ప్లేస్కి వాడు వెళ్ళాడు. ఎస్ ఆర్ నో? వీడు చేయలేకపోతే వీడు ఎక్కడైతే డిపాజిట్ అవ్వాలో, ఆ కోర్టులో, ఆ జైల్లో పడాలో అక్కడికి వెళ్ళలేక వాడిని పంపించేశాడు, పోయాడు. 31. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. ఈ రెండింటి మధ్యలోనే నా ప్రాణం చిక్కుపడిపోయిందర్రా. ఏంటంటే 28, 29 వచనాలలో బైబిల్ చెప్తున్న దాని ప్రకారం వాడి లెక్క కన్నా వాడి ముందున్నటువంటి లెక్క చాలా తక్కువ. వాడి లెక్క క్షమించబడడానికన్నా వాడి లెక్కలో ఉన్నటువంటి వ్యక్తిని క్షమించడం చాలా తేలిక. 3,60,00,000 రూపాయల కన్నా ఒక 50 రూపాయలని క్షమించడం చాలా ఈజీ. ఇప్పుడు ఈక్వేట్ చేసుకున్నట్లయితే ప్రతి సందర్భంలో మన సాటివారు మన పక్షంగా చేసినటువంటి పాపాలకి, నా మాట వింటున్నారా? మన తోటివారు, మన సాటివారు, మన పొరుగువారు, మన ఇంటివారు, మన చుట్టుపక్కల ఉన్నవారితో చేసిన పాపానికి, మనము దేవునితో చేసిన పాపానికి మధ్యలో విలువ ఏంటి? మన తోటి వారితో మనకు ఉండేటువంటి పాపమేమో ఇది, మనకి దేవునితో ఉండేటువంటి పాపమేమో ఇది. ఇది పైకర్ర, ఇది నిలువుకర్ర. దేవునితో ఇది సహోదరునితో ఇది సిలువ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకున్నటువంటి పెయిన్లో నువ్వు దేవుని దగ్గర నుంచి పూర్తి స్థాయి క్షమాపణ పొందేసి నీ పొరుగువానితో క్షమాపణ పొందటానికి నువ్వు ఒప్పుకోక వాడిని తీసుకెళ్ళి ఏం చేసావు? చేసావు. ఇప్పుడు నా మాటకు వద్దాం. ఇది జరిగిపోయింది, ఆడు పోతే పోయాడు. ఎవరు? నా సహోదరుడు తప్పు అయిపోయాడు. ఇప్పుడు తన తోటిదాసులు జరిగింది చూసి, అంటే మీరు పక్కన ఉన్నవాళ్ళు చూసి మిక్కిలి దుఃఖపడి, బాగా దుఃఖమైతే పడ్డారు, ఏడ్చి ఉంటారు, బాగా దుఃఖపడి వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి? ఆ యజమాని దగ్గరికి, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి జరిగినదంతయు వివరముగా తెలిపిరి. నీకేం కనికరం లేదా? నా పాపాలు దేవుడు క్షమించాడండి, నన్ను వదిలేశాడు, నేను వాడేదో తీర్పులో పడతాం, ఈలోపు మన పక్కనున్న సహోదరులకు ఎందుకు నొప్పి? వీళ్ళందరూ వెళ్ళి దేవా
నువ్వెంత క్షమించేవాడిని, ఈడు మాత్రం వాడిని క్షమించలేదు చూసుకొని వెళ్ళి కంప్లైంట్ చేశారంట క్రైస్తవులు వీళ్ళు. ప్రవ్వా ఆడు స్లిప్లు ఎట్టాడు, ఆడు పాస్ అయిపోయాడు. ఆడు ఎందుకు పాస్ అయిపోయాడు? మా అబ్బాయి నిజాయితీకి వెళ్తే ఎందుకు ఫెయిల్ చేసావు? నువ్వు ఊరుకోలేదు. నువ్వేంటో ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు తెలుసా? పాస్ అయినోడి మీద కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళే క్రైస్తవులు. ప్రవ్వా ఆవిడ దొంగ సర్టిఫికెట్ పెడితే ఇల్లు ఇచ్చేసావా? నేను నిజాయితీకి వెళ్తే నాకేవో అంతేలే కంప్లైంట్ చేస్తున్నారు సాటి సహోదరులు. నువ్వు దేవునితో చేస్తున్నటువంటి బేరం చాలా పెద్దదైనా నీ పక్కనోడు చూసి ఓరవలేని క్రైస్తవ్యం వెళ్ళి ఇంకొకరి మీద కంప్లైంట్ చేసింది. మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరిదైనా చూసి, ఎవరి దాన్నైనా చూసి, ఎవరి దగ్గర ఉన్నదానైనా చూసి, ఎవరు పొందిన దాన్నైనా చూసి, ఎవరి పాపము క్షమించబడిన పరిస్థితిలో ఉన్నదానైనా చూసి నీకు నొప్పి వచ్చిందా లేదా? నిజం చెప్పండి, అబద్ధం ఆడొద్దు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ఇప్పుడు తర్వాతకు వద్దాం. 31 చెప్పేశారు. 33 ఆయన పిలిచాడు, ఎట్రారా అన్నాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి అసలు నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఏం చేయాలి? ఎంత కరుణించి క్షమించానే, దీన్ని చేయలేవురా? చేయాలి కదా అన్నాడు. ఇప్పుడు మీలో ఎవరికైనా ఈ 3,60,00,000 రూపాయలు వ్యక్తి మీరే అయితే, మీ పాపం దేవుడు కొట్టేస్తే, మీకు విరుద్ధంగా చేసిన మరొకరి విషయంలో ఎవరినైనా మీరు ఆ రీతిగా క్షమిస్తున్నారా, క్షమించట్లేదా? మనసుందా లేదా? చిన్న చిన్న విషయాల దగ్గరే మనం వాళ్ళతో పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద పంతాలు, పెద్ద పెద్ద కోపపు మాటలు, పెద్ద పెద్ద పౌరుషపు తీర్మానాలు, వాళ్ళని దూరంగా పెట్టి నీ ఇంటిని నేను చూడనివ్వకో, మా పిల్లల్ని రానివ్వను, నేను ఇక్కడికి పిలవను, నేను ఇక్కడ చెయ్యను, నేను ఇలా. ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఒక కొడుకు తండ్రికి వ్యతిరేకంగా ఆస్తిలో భాగం పట్టుకుపోయాడు. సంపాదించిన తండ్రి కష్టార్జితపు తాతలాస్తి కాదు, తండ్రి కష్టార్జితపు ఆస్తి పట్టుకెళ్ళిపోయాడు. వ్యసనాల పాలు చేశాడు, దురవ్యసనాలకు అమ్మేశాడు, వేశ్యల సాంగత్యం చేశాడు, రకరకాల పనులు చేశాడు. పందుల దగ్గర పొట్టు తినలేక నా తండ్రి ఇంటికి వెళ్దామని వచ్చాడు. తండ్రి చేతులు చాచి రారా అని పిలిచి పరుగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుని ముద్దు పెట్టి, నా కొడుకు వచ్చాడు, విందు చేయండిరా, సందడి చేయండిరా అని చెప్పాడు. తండ్రి ఇంటిలో అంత జరుగుతుంటే, ఎరా నాన్న డబ్బులు ఏం చేసావురా అని లెక్క అడిగాడా? దేవుడు ఎంత క్షమించడానికి అర్హత కలిగినాడో చెప్పడానికి 2 సందర్భాలు నీతో చెప్తున్నాడు. నా పాపాలు విస్తారమైన పాపాలు, నా బలహీనతలు విస్తారమైన బలహీనతలు, నేను తెలిసి చేస్తున్న నా శరీరంతో, నా మనసుతో చేస్తున్న విపరీతమైన వేషగాడిని నన్ను అంతగా క్షమించిన ఇన్ని కోట్ల విలువైనటువంటి నా పాపాన్ని ఆయన క్షమిస్తే, నా సహోదరుడు ఒకడు చిన్న తప్పు చేస్తే వాడిని చూసి వాడిని తిడుతున్నానంటే, హెచ్చరిస్తున్నానంటే, మాట్లాడుతున్నానంటే, దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటే, నా హృదయంలో నేను ఎంత వేషధారిని, ఎంత మోసగాడిని నేను, నా క్రైస్తవ్యం ఎంత అబద్ధం. నా తండ్రి నన్ను క్షమించాడనే విషయం నాకు అర్థమైన తర్వాత నా పొరుగువాడిని నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను? నా రక్తబంధువులతో నాకు ఎందుకు గొడవలు ఉంటున్నాయి? నా సంబంధం లేని పరిస్థితుల మధ్య అన్యమైన ఒక వ్యక్తిని నేను చూసి ఎందుకు వాడిని అసహించుకుంటున్నాను? ఎందుకు ద్వేషిస్తున్నాను? ఎందుకు ఇప్పటికీ నేను మాట్లాడలేకపోతున్నాను? ఎందుకు వాడి ఇంటికి వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు వాడితో చేయి చాచలేకపోతున్నావు? సిగ్గులేదా నీకు? ఇన్ని కోట్ల పాపము క్షమించబడితే, ఒక చిన్న పాపాన్ని నేను క్షమించలేకపోతే, ఆ విషయాన్ని మళ్ళీ దేవుని దగ్గరికి నేను వెళ్ళి సిగ్గు లేకుండా నిలబడగలుగుతుంటే, నా హృదయం నాకేమీ చెప్పటలేదా? నన్ను నేను మోసం చేసుకుని బతుకుతానా? నా క్రైస్తవ్యాన్ని రంగేనా బతుకు? ఎంత క్షమించాడండి ఆయన, నన్ను లెక్క అడగలేదండి. ఇంకా కిందకు వస్తే ఒక విషయం ఉంది. 33వ విషయంలో సహోదరుని ఏం చేయమన్నాడు? ఇప్పుడు 35కి రండి. మీలో ప్రతివాడు అంటే ఇప్పుడు వాక్యం వింటున్న మనలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, ఏంటి? తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అడగండి మీ పక్కన. హృదయపూర్వకంగా అంటే ఎలా ఉంటుందని? ఎలా ఉంటుంది? ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. బతుకుతాం ఎవడైనప్పుడు? బట్ట కట్టగలమా? ఎన్ని క్షమించాడో కోట్ల విలువైన దానిని తీసేస్తే, మనం చేస్తున్నటువంటి అధికారపు ప్రతి క్రియ, పాపపు క్రియలన్నిటినీ ఆయన క్షమిస్తుంటే, నేను ఎదుటి వ్యక్తిని చూసి పనికి మాలినోడా, బుద్ధి లేనిదానా, నువ్వెవడవి ఎదవ్వి,
నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి అని ఒక్క నోటితో ఒక మాట మాట్లాడుతుంటే వావి వరుసలు మర్చిపోయి, ప్రేమాభిమానాలు మర్చిపోయి, ఆత్మాభిమానం చంపుకొని, మనస్సాక్షికి వ్యతిరేకంగా నోటికి ఇష్టానుసారం పెద్దంతరం చిన్నంతరం లేకుండా తీర్పులు తెచ్చగలిగే మాటలు మాట్లాడి, విమర్శించగలిగి, శక్తి కలిగి, తిట్టగలిగి, అసహించుకొని, ఆ మనిషితో నీకున్నటువంటి సంబంధమే ఈ రోజుతో తెగిపోయినట్టు మాట్లాడగలిగే నీ నోటి మాటకు మనఃపూర్వకంగా క్షమించకపోతే దేవుడు ఏం చేస్తాడట? పరలోకపు తండ్రి కూడా నిన్ను, ఏం జరిగిందో ఆ స్టోరీ అంతం తెలిస్తే పేగులు తెగిపోతాయి. చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఆ పై వచనంలో చూస్తే ఆ వేడుక 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి చెడ్డదాసుడా, చెడ్డవాడా, స్టూపిడ్, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్ప అంతయు క్షమించితిని. నువ్వు నన్ను అడిగినప్పుడు నన్ను ఓర్చుకో అన్నావు, నేను క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి ఏం చేశాడు? ఆయన కోపపడి, లెక్కలు అడగని వాడికి కోపం వచ్చిందండి, క్షమించగలిగిన వాడికి కోపం వచ్చిందండి, ప్రేమించగలిగిన వాడికి కోపం వచ్చిందండి, నిన్ను సహించగలిగిన వాడికి కోపం వచ్చిందండి, భరించడానికి సైతం ఒప్పుకొని పూర్తిగా ఇన్ని కోట్ల రూపాయల పాపమును సైతం ఆయన ఆపివేయగలిగినటువంటి వ్యక్తి ఒక్క సమయం కోపపడి ఏం చేశాడు తెలుసా? తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు, మొత్తం నీ జీవితకాలం నువ్వు చెల్లించేంత వరకు బాధపరచు వానిని అప్పగించెను. ఎన్ని రోజులు తీర్చుకుంటాడు ఇప్పుడు చెప్పండి? ఎప్పుడైనా నువ్వు బయట ఉంటే ఏదో 10 రూపాయలు సంపాదించడానికి, ఇప్పుడు ఎక్కడ ఉంటాడు వీడు? ఎవడిస్తాడు? రాళ్ళు కొట్టి, ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? ఏది జైల్లో రిక్షా దొక్కినట్టు, జైల్లో ఏదో వర్కులు చేసినట్టు, ఇన్ని కోట్ల రూపాయలు బయటకు పట్టుకొచ్చినట్టు పనికిరాదు. ఇప్పుడు బాధపరచు వాడికి అప్పగిస్తే వాడిని కసి తీరా కొట్టుకుంటారు వాళ్ళు. ఏ అవసరం రారా ఎట్రా ఏరా నువ్వు ఎలాంటి వాడివే. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఒక్కసారి ఊహించుకో, నిన్ను నువ్వు ఊహించుకో. ఇన్ని రూపాయల అప్పు ఉందని చెప్పి జైల్లో పెడితే, జైల్లో బాధపరిచేవాళ్ళు నిన్ను రకరకాల బాధలు పెడతా ఉంటే నువ్వు బయటకు వచ్చి అప్పు తీర్చేస్తావా? ఎన్ని రోజులు తీరుతాయి చెప్పండి? ఇప్పుడు మీకు సూత్రం చెప్పనా? భయపడరు కదా, వేదన పడరు కదా. తండ్రి పోయిన నువ్వు ఈ తప్పు చేస్తే, ఆ తండ్రి చనిపోయిన తర్వాత అప్పు తీరకపోతే అతని పెద్ద కొడుకు వెళ్ళిపోతాడు ముందు. హీ హ్యాస్ టు పే. పెద్ద కొడుకు వెళ్ళిపోవాలి. ఒకవేళ వాడు కనుక తీర్చలేకపోయాడు, సెకండ్ వన్ తీసుకెళ్ళిపోతారు, థర్డ్ వన్, వాడికి ఎంతమంది ఉంటే అంతమంది. లాస్ట్కి తన వైఫ్ని కూడా తీసుకెళ్ళి రాజు కుటుంబంలో పనిచేయడానికి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏమవ్వాలి చెప్పు? నువ్వు నీ కుటుంబం, ఇంటి యజమానిగా నువ్వు క్షమించకపోతే నీ భార్యను కూడా దేవుడు తీర్పులోకి తెస్తాడు. భార్యవైన నువ్వు, ఇంటి ఇల్లాలువైన, యజమానురాలువైన నువ్వు క్షమించకపోతే నీ పిల్లల్ని దేవుడు తీర్పులోకి తెస్తాడు. నీ పిల్లలని, అర్థమవుతుందా? తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పడతాయి అంటే మీరు ఏదో చేసిన క్రియలు అనుకుంటున్నారు. ఆ చేసిన క్రియ ఏదో తెలుసా? క్షమించలేకపోవటమే, ప్రేమించలేకపోవటమే, తీర్పులు తెచ్చటమే, అక్రమంగా అన్యాయంగా వాళ్ళ మీద వ్యసనపడటమే, అకారణంగా కోపపడటమే, ద్రోహి అని తిట్టడమే, హింసాత్మకమైన మాటలు మాట్లాడటమే, ఒక వ్యక్తిని చూసి ప్రేమించలేని తనంతో, హృదయపూర్వకంగా ప్రేమించలేని తనంతో అసహించుకున్న నీ ప్రతి సందర్భం నీ నెక్స్ట్ జనరేషన్ ఆ తీర్పులో పడిపోతుంది. దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు. అది నీ రక్త సంబంధమైన వ్యక్తి కావచ్చు, కోర్టులో వాద్యంతో ఉన్నటువంటి నీ అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. ఈ రోజు నువ్వు సమాధాన పడి తీరాల్సిందే నువ్వు క్రైస్తవుడు అయితే, లేకపోతే చస్తావు. నీతో పాటు నీ కుటుంబాన్ని చంపేస్తావు. జాగ్రత్త, నీతో పోదు ఈ తీవ్రత. ఇది ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఆయన కడపటి కాసు చెల్లించేంత వరకు అని అంటే ఆ క్రియని ఈరోజు లోకంలో చాలా రకాల సినిమాలు, చిత్రాలు బయటకు తీసుకొచ్చుకున్నారు. కానీ బైబిల్ చెప్తుంది నీ నెక్స్ట్ జనరేషన్స్ టుగెదర్ ఆ చెరసాలలో మగ్గిపోతారు, పాపపు నరకంలో పడి తీరుతారు, అంతే తప్ప బయటకు రాలేరు, వెలుగును చూడలేరు. దాట్స్ టూ మచ్. నువ్వు సంతోషంగా హ్యాపీగా బిర్యానీలు తింటున్నావేమో, ఆనందంగా ఆడి చస్తా ఉంటే, ఏడుస్తూ ఉంటే, తిట్టేసి బయటకు వచ్చేసి పదరా మనం సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నావేమో. ఎవ్రీ మినిట్ నీ గురించి అక్కడ రికార్డు మెయింటైన్ అవుతుంది, చూసుకో. ఏది బయటికి వెళ్ళదు. ఎవడెవడిని తిడుతున్నావు? తల్లిదండ్రులతో సమాధానం పడలేదా? పిల్లల ఆజ్ఞను కోల్పోతున్నారు. దీర్ఘాయుష్యు కలిగి మీరు బతకాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. వాళ్ళు నీకు ఆస్తి ఇవ్వలేదని, పంపకాలలో భాగాలు సరిగా లేదని, వ్యక్తిగతమైన ఇష్టాలతో, అభిప్రాయ భేదాలతో, ఇష్టానుసారం చులకనగా మాట్లాడితే ఈ రాత్రి సమాధానం పడే వాళ్ళతో అవకాశం లేదు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో ఏదో విషయాలలో నాకు ఇది తక్కువ, నాది ఎక్కువ అనవసరం. నీ దేవుడు నిన్ను దీవించకపోతే నువ్వెవడో బయటికి రావడానికి? నీ దేవుడు వాళ్ళకి మనసు కలిగించకపోతే పితృకష్టార్జిత స్వాస్థ్యం, యెహోవా వలన కలిగిన బహుమానం నీకు ఎలా వస్తుంది? నీ భర్తే గనక వాటాను వదులుకుంటే సంతోషంగా ఒప్పుకో, నష్టపోవడానికి ఒప్పుకో, హక్కు కోల్పోవడానికి ఒప్పుకో, నీ ఆస్తిలో భాగం కోల్పోవడానికి ఒప్పుకో. పరలోకమందు నీకు అధికమైన ఫలము రాబడి దొరుకుద్ది. ఏ విషయంలో నువ్వు విమర్శించినా యు ఆర్ అండర్ ద జడ్జిమెంట్.
కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు బయటకు రావో. నువ్వు రావడానికి అవకాశం లేదు. నీకు చెప్పచ్చు యేసు ప్రభు అన్నీ క్షమించాడు. అందుకే చెప్తున్నాను, యేసు ప్రభు ఆయన రక్తంలో సిలువ మీద కచ్చిన ప్రతి వేదనలో నీ ప్రతి పాపము కొట్టివేశాడు. ఇట్స్ 3,60,00,000 రూపీస్. ఆఫ్టర్ ఆల్ 50 రూపీస్, జస్ట్ $50 కోసం నీవు నీ ఎదుటి వాడిని క్షమించలేకపోతున్నావు. నీది ఇంతే అనుకుంటే ఎంత తీవ్రమైన నష్టమో చూసుకో. ఈరోజు తల్లులకి పిల్లలకి వేదన, ఇంటిలో వారికి యజమానులకి వేదన, ఉద్యోగస్తుడికి అధికారికి వేదన, ప్రభుత్వానికి పనిచేసేవాడికి వేదన. ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి డిస్కంఫర్ట్స్. నీ హృదయంలో క్రైస్తవుడు అయితే ఉండడానికి వీలేదు ఈరోజు. నో. నీ అత్తను క్షమించలేకపోతున్నావా? నీ మామతో సమాధాన పడలేకపోతున్నావా? నీ మామయ్య దగ్గర నిలబడలేకపోతున్నావా? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ అ గాడ్స్ విల్ ఫర్ యూ టు బీ లైక్ దట్. నువ్వు అలా డిజైన్ చేయబడ్డావు. దాన్ని భరించడానికి నిలబడు, సహించడానికి నిలబడు, ఒప్పుకో. అంతేగాని నోరు తెరిచి మాట్లాడద్దు. ఒకవేళ ఎవ్వరికి కనపడదు కదా అని చెప్పి బాత్రూంలో స్నానం చేస్తూ షవరిప్పుకుని ఆ కన్నీళ్ళు కలుపుకుని లోపల ఏమైనా సొనుగుతున్నావేమో, ఒంటరిగా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నానని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వేమైనా మాట్లాడుతున్నావేమో, గుర్తు చేసుకో. నీ విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయన్న విషయం చాలు. నీకు ఇంకా అంతకు మించి దేవుని దగ్గర మొరపెట్టక్కలేదు. ఎవరినో చూసి ఏడుస్తున్నావు, దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. నీ సహోదరుడిది 50 అయితే ఒప్పుకోలేదు, కానీ ఇన్ని కోట్ల విలువైన పాపాన్ని క్షమించిన దేవుని దగ్గర నువ్వు ఎలా బతకాలి చెప్పండి. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి నిలబడుతుంటే, నీ పొరుగు వాడిని కనపడుతుంటే, వాడిలో దేవుని ప్రేమను చూడలేక దేవుని తీర్పు తీర్చేలాగా దేవుడి యొక్క తీర్పుని, దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా మాట్లాడేసే నీ మంచి మనసేనా? నీ నోరు మంచి నోరేనా? నీ పదాలు మంచి పదాలేనా? పిల్లవాడు తెలియక మాట్లాడినా వెంటనే వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. ఈరోజు నీ హృదయం కఠినపరచబడిపోయి ఆ ఇంటి గుమ్మం తొక్కక, ఆ దారిలోకి వెళ్ళక, వాళ్ళతో మాట్లాడక, వాళ్ళ ఫోన్ రిసీవ్ చేసుకోలేక, ఆ పరిస్థితుల మధ్య నీ హృదయం ఎంత భయంకరమైన తీర్పులో ఉంటుందో చూసుకుని రాత్రి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ప్రియులరా, చిన్న విషయం కాదు ఇది. దేవుడు చాలా తీవ్రంగా చెప్తున్నటువంటి అంశం. ఒక్క సమాధానం దేవునితో నువ్వు కలిగి ఉండకుండా ఎక్స్ట్రా పిచ్చి ప్రార్థనలకు సమాధానాలట. నేను అడిగిస్తాను, దేవుడు నాకు ఇచ్చేశాడు, ఇలా చేశాడు, నాకు అది ఇచ్చేశాడు, ఇలా చేశాడు, నాకు అది ఇచ్చేశాడు. నిజమేనా? నీ ప్రార్థనలకు దేవుడు ఇచ్చేస్తున్నాడా? నువ్వు అంత పరిశుద్ధురాలివా? అంత యోగ్యుడివా? అంత నీతి కలిగినోడివా? అందుకా దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు? నీకు ఆమెను చెప్పేస్తున్నాడా? ఏంటి పిచ్చి సాక్ష్యాలు? నువ్వు నిలబడి చెప్పగలిగితే ఒకరోజు బైబిల్ పట్టుకొని చెప్పు, ప్రభువు నా పాపాలు క్షమించినట్టు నేను నా సహోదరుని క్షమించానని చెప్పెళ్ళి. మత్తయి సువార్తలో మొదటి ప్రార్థన ప్రభు నేర్పించినప్పుడే, తండ్రి మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించమన్నాడే. రుణము అని అంటే నువ్వు ఎవరికో ఉండేది డబ్బు కాదు. ఇట్ ఈస్ నాట్ ద వాల్యూ, ఇట్ ఈస్ ద వాల్యూ, ఇట్ ఈస్ నాట్ ద మనీ. నేను ఎవ్వడికీ రుణం లేదు కాబట్టి నావన్నీ క్షమించాలని ఊపుకుంటావేమో. రుణము అనేది అవతల వ్యక్తితో క్షమించబడిన పరిస్థితికి తగిన ప్రేమ, క్షమించబడిన స్థాయికి తగినట్లు వారిని క్షమించి సహించుట. అలాంటి పరిస్థితుల్లో నేను భరించగలిగిన స్థాయిలో నా మనసును పెంచుకొనుట, ఇది రుణము క్షమించడం అంటే. ఎంతసేపు నేను ఎవరికి అప్పులేను సార్, పర్లంకి వెళ్ళిపోతాను అందుకు ఆవిడొచ్చి, నోర్ము ఎక్కడికి వెళ్ళవన్నాను. ఏంటా మిడిసిపాటు? నీవు అప్పు లేకపోతే ఎవరు చెప్పారు? మత్తయి సువార్తలో యేసుప్రభు నేర్పించాడు. యేసుప్రభు నేర్పించింది డబ్బు కాదమ్మా. నువ్వు ఒక్క వ్యక్తిని క్షమించడానికి నువ్వు రుణపడి ఉన్నా, యు విల్ నెవర్ ఎంటర్ ఇంటు ద హెవెన్. మీకు దుఃఖం కలిగించే వార్త చెప్పనా? రక్తమాంసాలు కలిగి ఉండగానే నువ్వు క్షమాపణ పొందాలి. చచ్చిపోయిన తర్వాత నీ కోసం ఎవడని నిలబడిపోయి నాలాంటి పాస్టర్ని తీసుకెళ్ళి ఇలాంటి కట్ట చేతిలో పెట్టి ఈ ఆత్మకు శాంతి చెయ్యి అన్నావు అనుకో, ఏమన్నా నువ్వుల నూనె మినపప్ప ఏ శాంతి చేయడానికి? కుదరదు. ఆత్మకు శాంతి చేయి ప్రభువా. పిచ్చి ప్రార్థనలు దేవుడు వినడు. సర్వశక్తుడు నీ చెత్త ప్రార్థనలు చూసి నీకేదో కనికరం ఇచ్చేసి ఎవరికో కనపడిపోయిందంట. ఈడేమో దుర్మార్గుడు, బతుకంతా అసహ్యకరమైన బతుకు, ప్రాణాలు తీసేసి మనుషుల్ని నెమ్మది లేక అందరినీ కోట్ల పాలు చేసి ఇష్టం వచ్చిన శ్రమలు పెట్టి చచ్చిపోయాడు. ఆడు మా పాస్టర్ గారికి వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక బిల్డింగ్ రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారు ఆయన గురించి భక్తిగా పొగుడుతున్నాడు చచ్చిపోయిన రోజు. ధర్మాత్ముడు, దేవుని నీతిపరుడు ఎవడు కోట్లు తిప్పినాడా? ఈరోజు వాళ్ళ నాన్నగారు కోట్ల నుంచి వచ్చాడు. ఆ రోజు ఆ సెరమనీకి కోర్టు నుంచి డైరెక్ట్గా వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు చూడు పాస్టర్ గారు ఎలా పొగుడుతున్నాడో మా వాడిని. ఈ రోజుకి నన్ను రోడ్డుని పెట్టేసి, నన్ను కోట్ల చుట్టూ తిప్పేసి, ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి రకరకాల పిత్తులు పెట్టేసి ఎన్ని కోట్లు పెట్టాడండి. ఆడు చచ్చిపోతే ఆ ఇల్లు రాయించుకున్న పాస్టర్ చూడండి ఎలాంటి మాట్లాడుతున్నాడా. నిజం చెప్పండి, అది పరలోకం వెళ్ళిపోతాడా? నీ స్థాయి అంతే. ఈ రాత్రి నువ్వు కళ్ళు మూస్తే తెల్లారికి ఎక్కడ ఉండో తెలుసా? భూమి మీద పాతిపడడానికి మా చేతుల్లోకి వస్తావు అంతే. అక్కడికి వెళ్ళాం. నిజంగా నీ హృదయపూర్వకంగా ఆ వచనం చదవండి, ఎంత మాట అది. మీలో ప్రతివాడును
తన సహోదరుని హృదయపూర్వకంగా ఆ క్షమింపని పదమేంటో ఎడల నాకు వినపడుతుంది ఎక్కడో. ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల. ఏం పూర్వకంగా? హృదయపూర్వకముగా. ఎవరికైనా అర్థమైందా అది? ఎవరికైనా అర్థమైందా? నేను ఒక తల్లి గురించి చెప్తాను ఇప్పుడు. 4 కొడుకుల్ని కంది, ఉత్తమంగా చదివించుకుంది. తండ్రి డైలీ లేబర్, పిల్లల కోసం నడుం కట్టుకుని పొద్దునుంచి సాయంత్రం వరకు 10-12 పనులు చేసేది. డబ్బు సంపాదించి 4 పిల్లల్ని రాయల్గా చదివేసింది. 4 గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యారు. అమ్మ కష్టాన్ని నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా నాతో ఉండని పెద్ద కొడుకు చిన్న కొడుకు 3-4 బలవంతం చేస్తే, వద్దురా నేను ఈ కష్టం మీద బతుకుతానురా, మమ్మల్ని వదిలేయండి, మీరు హ్యాపీగా ఉండడానికి పెళ్ళిళ్ళు చేసింది. ఈరోజు వాళ్ళిద్దరూ ఎంత కష్టపడి పిల్లల్ని పెంచారో ఆ తల్లిదండ్రులిద్దరికీ అన్నం లేక రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేకపోతే ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు మీరు అన్నం పెడతారా అన్నాడు. ఎవరికంటే పలానా. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏమన్నారు తెలుసా? అయ్యా మా కొడుకులు సంతోషంగా ఉంటే చాలయ్యా, మాకు పెట్టకపోయినా పర్లేదు, మేము అడుక్కుని బతికేస్తాం, ఏదో తింటాంలే అయ్యా, పర్వాలేదయ్యా, అలా ఆనందంగా ఉంటే చాలు, మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అందాన్ని. మనస్ఫూర్తిగా క్షమించడం అంటే అది. తల్లి అలా క్షమించావా? అలా క్షమించావు ఎప్పుడన్నా? అంత క్షమాపణ ఉందా? ఆ తల్లి లాంటి క్షమాపణ ఉందా నీ హృదయంలో? ఉందా? అంత స్థాయిలో కొడుకుల్ని ఏమి మాట అననివ్వట్లేదు. నేను ఒక్క మాట చెప్పాను, ఒక్క ఫోన్ చేస్తాను 100, ఒకే డిజిట్, 5 నిమిషాల్లో నీ గ్రూప్ 1 ఆఫీసర్ కొడుకులు నీ ముందు నుంచుని ఉంటారు. ఎవ్రీథింగ్ ప్రెస్ని పిలిచి పబ్లిక్ ఇష్యూ చేసేస్తాను. ఒక్క 5 నిమిషాలు లోపే పట్టమంట, కాళ్ళు పట్టుకుంటుంది వచ్చి, అయ్యా దయచేసి వదిలే, నా కొడుకులు సుఖంగా ఉండాలనే కదయ్యా నేను ఈ శ్రమ పడుతుంది. ఈరోజు వాళ్ళ ఆనందం కాకుండా నేను ఎందుకయ్యా ఇదంతా? అక్కర్లేదయ్యా, నేను అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు తినేస్తానయ్యా, చాలయ్యా వదిలేయండి అయ్యా. అరే నీ కొడుకులు ఆఫీసర్లమ్మా, నీ కోడలు మంచి ఉద్యోగస్తులమ్మా, నీ మనవళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారమ్మా, నీకు అన్నం పెట్టట్లేదమ్మా, అయ్యా నువ్వు నా కడుపు చూస్తావేందయ్యా, వాళ్ళు సంతోషం చూడవే, నువ్వు మా మీద జాలి పడతావేంటి, వాళ్ళు సంతోషం నువ్వు వారలేకపోతున్నావా అన్నాడు వాళ్ళ నాన్న. నేనంటే వారలేకపోతున్నానంటే వాళ్ళ బాధ చూసి నేను దుఃఖపడుతుంటే, నువ్వు వారలేకపోతున్నావా నా కొడుకులు సుఖంగా ఉంటే అంటున్నాడు ఆ ముసలుడు. అరే ఇంత మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమించగలుగుతున్నావే, నేనే నా సహోదరుని క్షమించలేకపోతున్నాను. ఇప్పుడు ఆ 4 కొడుకుల మీద నాకు కోపం వచ్చేస్తుంది. నన్ను దేవుడు అంటాడు, రేయ్ నిన్ను తీర్పులో తీరుస్తాను జాగ్రత్త అంటున్నాడు నన్ను. మరి కోపపడకుండా ఉండమంటారే, ఎలా ఉంటారు మీరు? ఉంటారు ఎవడన్నప్పుడు నా ప్లేస్లో ఉంటే మీరు క్షమించగలరా? మనస్ఫూర్తిగా 4 క్షమిస్తారా? నా ప్రాణంలో పోయినా సరే నేను క్షమించలేనేమో. ఇప్పుడు చూస్తే ఇది కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయను ఇలాంటి పరిస్థితులు నా కళ్ళ ముందు ఉంటే? దేవుడేమంటాడు? మనస్ఫూర్తిగా నీ సహోదరుని గనక నువ్వు క్షమించకపోతే నేను లెక్కేసేస్తాను జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? క్షమించారా మనస్ఫూర్తిగా? అడగండి. మీ పక్క వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఉండిపోతారు, ఇక్కడ నరకానికి వెళ్ళిపోతారు, దేవుని రాజ్యంకి వెళ్ళరు. కనీసం ఈ మాట అయినాడు చెవుల్లో ఉంటే ఒక్కది కాకపోతే ఒక్కడైనా క్షమిస్తాడు. క్షమించావా అని అడుగు, మనస్ఫూర్తిగా క్షమించావా అని అడుగు. కాపురం చేస్తున్నామంటే కప్పు కింద మంచం మీద పడి చేస్తున్నాం తప్ప ఎక్కడో క్షమాపణ లేదు ఎవరికి. భార్యాభర్తలకి క్షమాపణ లేని హృదయాలు, పగిలిపోయిన హృదయాలతో కాపురాలు చేస్తున్న ప్రేమలు. ఇది దేవుని తీర్మానం, దేవుని ఉగ్రత. నీకు దేవుడు ఎంత తెలిస్తే ఉపయోగం ఏంటి? నీ నోట్లో భాషలు మాట్లాడితే ఏంటి? నీ కళ్ళలో దర్శనాలు చూస్తే ఏంటి? నువ్వు చేతులు వేస్తే దయ్యాలు పోవడం ఏంటి? ఎన్ని ట్రాష్ అబద్ధాలు. నీ బ్రతుకు మాత్రం భూమి మీద నిలిచిపోద్ది. జాగ్రత్త. ఎంత ఘోరమైన మాట అండి అది. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నా అది మనల్ని పట్టుకోలేదు కదా. కానీ ఖచ్చితంగా బైబిల్ హెచ్చరిస్తుంది, నువ్వు వెళ్ళవు అని చెప్పేస్తుంది. మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా క్షమించాలి. ఎవరు వినపడుతుందా మనఃపూర్వకంగానే పదం? హార్ట్ఫుల్లీ నేను నిజంగా క్షమిస్తే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. అది ఆయన లక్షణం. నీకెందుకు గుర్తుకొస్తుంది? నేను క్షమించాను, జాగ్రత్త వెళ్ళిపో, నేను క్షమించాను, నాతో మాట్లాడుకో. ఏమండి, దేవుడు నిన్ను క్షమించిన తర్వాత నీతో మాట్లాడతాడా లేదా? యేసు నీతో ఉంటాడా లేదా? నిన్ను విడిచిపెడతాడా? నీకు దూరం అవుతాడా?
నిన్ను ఎప్పుడైనా పొమ్మంటాడా? నా దగ్గరకు వచ్చి వాడిని ఎంత మాత్రం తోసేనన్నాడే. ఇప్పటికీ నీ ఇంట్లో నీ భార్య వల్ల కానీ, నీ భర్త వల్ల కానీ, నీ సహోదరుల మధ్య పెట్టిన చిచ్చు కారణం నువ్వే అయితే, ఈ రాత్రి నువ్వు వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకుంటావో, చేతులు పట్టుకుంటావో, గడ్డం పట్టుకుంటావో, నోటితో మాట్లాడతావో, కళ్ళు నీళ్లతో ఆమె వచ్చి కాళ్ళ మీద పడి కళ్ళు నీళ్లతో ఏడుస్తూ తల తీసుకొచ్చి ఆయన పాదాలు తుడుస్తుంటే, పనికి వాళ్ళు అడుగుతుంటే యేసుప్రభు తల ఎత్తి చూచి వాడితో మాట్లాడారని రాసిందమ్మా. అది క్షమాపణ మనస్ఫూర్తిగా అంటే. ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డానికి ఏడుస్తుంది. ఆమె అత్తరు విలువైన తీసుకొచ్చి నన్ను కడుగుతుందని ఆయన చెప్తున్న మాట నీకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుందేమో చూసుకో. ఆయన ఎందుకు ఏడుస్తుంది? వేశ్య అని ముద్ర, వ్యభిచారి అనే ముద్ర, పాపాలు చేస్తుందనే ముద్ర. కాళ్ళు పట్టుకుని యేసు దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే అందరూ డబ్బులు లెక్కలేస్తున్నారండి. డబ్బులు డబ్బులు డబ్బులు. నువ్వు అది అమ్మి సేవకి వచ్చు కదా. అరే, నీ సేవ కన్నా వాడి క్షమాపణ ముఖ్యం. నీ పరిచర్యకు కావాల్సిన డబ్బుల కన్నా ఆ మనిషి ఎదుట దేవునితో సమాధాన పడటం ముఖ్యం. ఆ వ్యక్తి తన బంధువుని, సహోదరుని క్షమించలేని మనసుతో నువ్వు ఎంత పరిచర్య చేస్తే ఎవడికయ్యా దేవుడు నిన్ను పట్టించుకోడయ్యా. అది చిన్న విషయం కాదు ప్రియులారా. మీరు వదిలేయటానికి ఏదో సరదాగా తీసుకుని మీ ఇంట్లో మీరు నిలబడడానికి కుదరని మాట ఇది. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఈరోజు ఇప్పటికైనా నీకు అర్థం అవ్వాలి. నేను ఎంత క్షమించాను నిన్ను, నువ్వు సహోదరుని ఎందుకు క్షమించట్లేదని అడుగుతున్నాడు. నేను నిన్ను ఎంత కొట్టేశాను, నీ పాపాలని నువ్వు ఎందుకు వాళ్ళ మీద కక్ష కలిగి ఉన్నావు? ఎందుకు ఆ తీర్మానాలు వ్యతిరేకంగా ఉన్నావు? ఎందుకు ఆ కేసులు, ఎందుకు ఆ గొడవలు, ఎందుకు ఆ సమాధానం లేని పరిస్థితి, ఎందుకు ఆ ఒప్పుకోలేనితనం, ఎందుకు క్షమాపణ అడగలేనితనం? అడిగినా నోటితో మాటలే కానీ హృదయంలో లేదు. హృదయాలను పరీక్షించు. దేవుని ఎదుట నిలబడుతున్నావు, జాగ్రత్త. ఎక్కడ నిలబడ్డావు? ఈ రోజుకి నీ హృదయంలో నిజమైనటువంటి ముద్దు పెట్టుకునేంత ప్రేమ యోధా ముద్దు పెట్టుకున్నావని నన్ను అడిగినప్పుడు నేను చచ్చిపోయాను. నువ్వు పెట్టింది తప్పుడు ముద్దు అని చెప్పాడు నన్ను ఒక మనిషి నిన్ను ముద్దు పెట్టుకుంటే. నీ బ్రతుకులో ఇప్పటికీ కూడా నీకు ఆ హృదయపూర్వకమైన క్షమాపణ అనే అనుభవం నీకు వస్తే నీ లైఫ్ ఖచ్చితంగా మారిపోద్ది. నీ క్రియలు మారిపోతాయి, నీ మాటలు మారుతాయి, నీ చేష్టలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ అంతరంగం మారిపోద్ది, నీ ప్రేమ మారిపోద్ది. అది క్రీస్తు కనపడతాడు. అది క్రీస్తు మనస్సు అంటే. కబుర్లు చెప్పేటువంటి ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ పాటలు? వేషధారణ వద్దు. ఆయన వ్యభిచారిని క్షమించేశాడు, వేషధారిని మాత్రం బట్టలు ఇప్పదీసి నుంచోబెట్టాడు. ఒకరోజు నువ్వు నిలబడతావు దేవుని దగ్గర. నువ్వు చెప్పుకునే క్రైస్తవ్యం, నువ్వు వెంబడిస్తున్న క్రైస్తవ్యం, నువ్వు తీసుకున్న బాప్తిజం, నువ్వు వెంబడిస్తున్న సంఘం, నువ్వు చెప్తున్న పాస్టర్, నువ్వు చెప్పిన సాక్ష్యం సినిమా కనపడినట్టు కనపడద్దు. నీ ఎదురుగా జాగ్రత్త. నీ హృదయపూర్వకంగా నువ్వెందుకు క్షమించలేదు? ఒకటే మాట నిలబడద్ది. తండ్రి, మా అపరాధములను క్షమించిన ప్రకారం నువ్వు నా అపరాధాలు క్షమించావనే నిశ్చయిత నీకు ఎప్పుడు కలుగుద్ది? హృదయపూర్వకంగా నువ్వు ఆ సమాధానాన్ని వెతికినప్పుడే. బైబిల్ ఎంత ఖచ్చితంగా నిలబడుతుందంటే, ప్రేమించడానికి శత్రువుని ప్రేమించమని చెప్పింది యేసుప్రభు ఒక్కడే, ఎవడు చెప్పలేదు. ఇప్పుడు వరకు అందరూ ప్రేమించండి అని చెప్పారు, కానీ శత్రువుని ప్రేమించమని చెప్పినటువంటి వాక్యం శత్రువుతో నువ్వు సమాధాన పడలేని స్థాయికి దిగడమే. ఆ స్థాయిలో ఈరోజు నీకు దేవుడు నిన్ను ఎలా క్షమించాడో తెలియడం వేరు ప్రియులారా. దట్ ఈస్ డిఫరెంట్. దేవుడు నిన్ను ఎలా క్షమించాడో నువ్వు అర్థం చేసుకోవడం ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్. నీ హృదయంలో నువ్వు క్షమించడం వేరు ప్రియులారా. ఇది ఇంకొక ప్రొజెక్షన్. మనందరూ ఎక్కడున్నాం తెలుసా? దేవుడు నన్ను క్షమించాడని నీకు తెలిసిపోయింది. 2, దేవుడు నన్ను క్షమించాడని నీకు అర్థమయ్యింది. 3, నా హృదయంలో నేను ఎవరి మీద కూడా పాపం లేకుండా నేను క్షమించేశానని చెప్పుకోవడంతో మోసం చేసుకోవడం ప్రారంభమైంది. అసలైన మోసకరమైన వ్యాధి ఏంటి చెప్పండి? ఏ అవయవంలో ఘోరమైన వ్యాధి కలిగింది? అది నిన్ను మోసం చేయడం ప్రారంభించింది. ఏంటంటే, బ్రదరు నువ్వు యేసుప్రభులోకి వచ్చాక పాపాలను కొడిచాడు కదా, నువ్వు కూడా క్షమించావు కదా. క్షమించావు. ఎవరు చెప్తున్నారు? హృదయం. మోసమైనటువంటి ఒక వ్యక్తి చెప్తే దాన్ని వింటారా? ఒక తప్పుడు చేసేవాడు వచ్చి తప్పుడు సాక్ష్యాలు మంచివి నిజం అని చెప్తే మీరు నమ్ముతారా? నీ హృదయం మోసకరమైంది నిన్ను చెప్తుంది. ఇప్పుడు ఏంటో తెలుసా? హృదయంలో క్షమించడం వేరు, దేవుడు నిన్ను క్షమించులాగున నేను హృదయపూర్వకంగా ఇతరులను క్షమించేటువంటి క్రీస్తు సంబంధమైన క్రియలు కొనసాగించడం వేరు. ఇప్పుడు చెప్పండి, హృదయంలో క్షమించారా, క్రియలు చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? క్రియలు ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసము. ఇప్పుడు వరకు ఈ వాక్యం ఎక్కడ పెట్టేసుకున్నాము?
మన విశ్వాసంతో క్రియలు చేయకపోతే చచ్చిపోయినాడు. ఏంటి ఆ విశ్వాసం? నువ్వు నమ్ముతున్న విశ్వాసం ఏంటి? యేసుప్రభు దేవుడు కాదనంటే దాని గురించి డిస్కషన్. అవునని తెలిసిన తర్వాత ఆయన చెప్పిన రాజ్యం ప్రకారం వెళ్ళాల్సిందే. దేవుని రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలనే దానికి లింక్ పెట్టి యేసుప్రభు చెప్పాడంటే దాని వెనకాల ఏదో అర్థం ఉందని మీకు అర్థం కాలా? 7 సార్లు సరిపోద్దానంటే 7 సార్లు కాదు 77 సార్లు అని చెప్తూ నీకు ఇంత కౌంట్ ఆఫ్ సిన్స్ నీ పర్సనల్ లైఫ్ని కనుక వాల్యూ చేస్తే, ఒక మనిషి యొక్క పాపాలతో సుమారుగా లెక్క వేస్తే అట్మోస్ట్ గాడ్తో ఉండేటువంటి పాపాల డెన్సిటీ ఎక్కువ, మనుషులతో సహోదరులతో ఉండేటువంటి పాపాల డెన్సిటీ తక్కువ. ఇప్పుడు నా బ్యారేజ్ అర్థం చేసుకోండి. దిస్ 50 వీటితో సమానం అంటున్నాడు దేవుడు. దేవుడికి ఇది క్షమించడం ఈజీ, నీకు ఇది క్షమించడం ఈజీ అయితే దిస్ ఈజ్ ఈక్వల్. మన ప్రాబ్లం ఇక్కడ ఉండిపోతే ఇది అవ్వదు. ఇది ఈజీ టు ఈజీ. చూసారా, ఇది ఎంత క్షమించటం 50 రూపాయల దగ్గర ఈజీ అయితే దేవుని పాపాలు నీకు క్షమించాడు అనేటువంటి విశ్వాసంలోకి రావడం ప్రారంభం. నా సహోదరునితో నాకున్నవి కొంచెమే, కానీ నాకు దేవునికి ఉండేవి లెక్కలేనని. ఇక్కడ కూర్చుని మీరు ముసుగులు కప్పుకుని బైబిల్ పట్టుకుని హల్లెలూయా స్తోత్రాలు పాడి ఆత్మీయ వేషాలు వేసి మీరు కనపడుతున్న స్థాయి కన్నా నిన్ను దేవుడు కొలతతో కొలిస్తే నిన్ను నెత్తి మీద నుంచి కిందకు పోసినా కూడా ఇది సరిపడినన్ని. ఇట్స్ మోర్ దాన్ యువర్ సిన్స్ టు గాడ్. అన్ని క్షమించటానికి తన కుమారుణ్ణి సిలువ మీదకు పంపిస్తే నువ్వు ఆయన చెప్పినవి చేయవా? ఆయన రాజ్యం గురించి నువ్వు ఎదురు చూస్తావా? ఆయన రాజ్యంలో దూరిపోతావా? బలవంతంగా దూరిపోతారంట వేశ్యులను సుంకరులను. అంటే వాళ్ళు ఎందుకో తెలుసా, బతికున్నంత కాలం మనుషులందరూ వాళ్ళ చేత ఇలాంటోళ్ళు చీ అనిపించుకుని ఆఖరి నిమిషంలో మారు మనసు పొందుకుని హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో దేవునితో సమాధానపడి తనను ఎవరు చీ అని అసహించుకున్నారో వాళ్ళందరినీ ఒక్క నిమిషంలో క్షమించేస్తారట. మనం మాత్రం పరిశుద్ధులు అని పాటలు పాడుకుంటా, సంఘాల్లో వేషాలు వేసుకుంటా, ఎక్కడ చూసినా ప్రార్థనలు అనుకుంటా, భక్తిగా నీ ఇంటి మీద స్టార్ కట్టి ఇంట్లో క్రిస్మస్ కేకులు కోసి పాస్టర్లను పిలిచి బట్టలు పెట్టి భోజనాలు పెట్టి రంగు చేసి మీటింగ్లు పెట్టి ఆఖరికి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే కోట్ల రూపాయల దీవులు వచ్చి నేను అబద్ధాలు చెప్పి ఎక్కడుంటావు తెలుసా? మనస్ఫూర్తిగా క్షమించలేని నీ మీద తీర్పుతో నిలబడతాడు దేవుడు. జాగ్రత్త. ఎవరికైనా భయం వేసిందా? పర్వాలేదు అనుకుని వెళ్ళిపోతారా ఈ రాత్రి? ఎవరితో సమాధానం పడలేదు చూసుకో. ఎవరిని మన హృదయపూర్వకంగా క్షమించట్లేదో చూసుకో. మనస్ఫూర్తిగా వారితో నువ్వు ముద్దు పెట్టుకోలేని ప్రేమను వెల్లడి చేయకపోతే దేవుడు నిన్ను క్షమించలేడు. నన్ను క్షమించి మాట నీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నువ్వు దేవుని రాజ్యంలో చూడాలని నేను ఆశపడుతున్నాను. నువ్వు దేవునితో కలిసి ఉండాలని ఆశపడుతున్నాను. ఆ రోజు నిన్ను చెడ్డ దాసుడా అని అనకూడదు, బడా నమ్మకమైన దాసుడా అనాలి. ఇప్పుడు అర్థమైందా? బడా నమ్మకమైన దాసుడు అంటే వాడు తలాంతుని అభివృద్ధి పరిచాడని చెప్పారు చూసారా? మీరు ఎంతసేపు ఆ 2 4 5 చేశాడు, 1 2 చేశాడు, 1 అలాగే ఉంచాడు అని అంటే మీరు ఎంతసేపు ఈ ఆర్థిక సంబంధమైన లావాదేవీలతో నిలబడిపోయిన ఈ దైవ సేవకులు చెప్పే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని, నీకు ఇవ్వబడిన నమ్మకాన్ని, నీ సామర్థ్యతలు వేరవచ్చు. మేబీ యువర్ టాలెంట్ మే బి డిఫరెంట్. నీకు ఇచ్చిన నమ్మకాన్ని నువ్వు పెట్టుబడిగా దేవుని దగ్గర పెట్టి దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ నమ్మకమైన ప్రేమను వెల్లడి చేస్తూ ఎంతమందిని దేవుని కొరకు నువ్వు సంపాదించుకున్నావు అన్నది లెక్క. ఎలుగుతుందా? వినపడుతుందా? ఇంకెనపట్లేదా? ఎంతసేపు నా టాలెంట్ నేను అభివృద్ధి పరచుకోవాలని చెప్పి రెస్ట్లెస్గా కింద మీద తిరుగుతున్నావు. నేను కూడా, ఈవెన్ మీ, నాకు ఇచ్చాడు నేను చెప్పేయాలి, చేసేయాలి. అసలు దేవునికి నువ్వేం చేయాలి అక్కర్లేదండి. గాడిద మాట్లాడితే బిలాంకి మాట్లాడతాడు, గాడిదండి. జంతువులతో మాట్లాడతాడు, ప్రకృతితో మాట్లాడతాడు, ఏంతోైనా దేవుడు మాట్లాడగలడండి. నన్ను లెక్క అడిగేదల్లా, అరే నీకు ఇచ్చాను జ్ఞానము, నీకు ఇచ్చాను ఆత్మ, నీకు ఇచ్చాను విలువ, నీకు ఇచ్చాను రక్షణ అనుభవం, నీకు ఇచ్చాను నా మీద నమ్మకత్వం, బడా నమ్మకమైన దోసుడా అని నీతో చెప్పగలనా? నీ నమ్మకత్వాన్ని నువ్వు సంపాదించుకోవడానికి పెట్టుబడిగా పెట్టావా? ఇట్స్ నాట్ ద టాలెంట్ ఆఫ్ మనీ. 2 డబల్ చేసావా, 4 చేసావా, 6 చేసావా, తలాంతులు అభివృద్ధి పరచుకుంది. ఎవరికి కావాలి నీ తలాంతులయ్యా? దేవుడికి నీ తలాంతులతో పనిచేస్తాడు, నీతో పనిచేస్తాడు. కానీ నీ నమ్మకంతో పనిచేస్తాడు. ఒక ఎర్రోడు నిలబడితే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు. చేతులు ఎత్తితే వర్షం ఆగిపోయిందంటే ఆడేమి పెద్ద గొప్పడా? మీలాంటి సామాన్యమైన మనిషిని రాసింది బైబిల్లో. దేవుడు పనిచేయడానికి నువ్వు ఎలాంటోడువేనా? బైబిల్ అంతా వెతకండి. ఎవడు గొప్పలతో దేవుడు పనిచేయలే, పనికిమాలిన బలహీనలతో పనిచేశాడు. దేవుని మీద నమ్మకంతో పనిచేస్తాడు. నీ నమ్మకం మరికొన్నిటిని సంపాదించేంత స్థాయికి. నువ్వెందుకు నమ్మావో నీ ప్రవర్తన చూసి ఒక్కొక్కటి ఏడ్చేయాలి.
నిజంగా బ్రదరు, నేను తాగుడు మానేసిన తర్వాత నా భార్యను ప్రేమించి నా పిల్లలతో నమ్మకంగా ఉండి నా చుట్టుపక్కల అందరికీ కూడా నేను ఆశీర్వాదకరంగా మారానన్నాడు ఒక ఆయన. అలా ఆవిడని పిలిచాను, మీ ఆయన మానేశాడంటే నిజమేనండి. ఏమండి, ఆయన తాగినప్పుడు కన్నా ఇప్పుడు నాకు ఇంకా కష్టంగా ఉందండి అంది. ఓ పిచ్చదాన, ఏమైంది నీకు అంటే ఆయన అంటది, ఈయన ప్రేమ భరించలేకపోతున్నాను బాబు, ఈయన క్షమాపణ భరించలేకపోతున్నాను. ఎవడొచ్చి ఏది అడిగినా ఇచ్చేవే, ఉన్నది కదా ఇచ్చేవే అంటున్నాడు. ఇంతకు మునుపు మా ఆయన ఇక్కడికి వస్తున్నాడంటే అందరూ అంత దూరం నుండి అమ్మోడు వస్తున్నాడని ఈ ప్రేమకు చచ్చిపోయి ఇంట్లోదంతా నష్టపోతున్నాను. ఆయన అంటాడు, నీకెందుకే, దేవుడు మనకిస్తాడు, ఇచ్చేవే అని. ఏది అకారణంగా పిల్లల్ని కొడుతూ ఉంటే ఇలా అమ్మగారు చీపురు కట్ట పట్టుకుని రోడ్డు మీదకి వచ్చిందంట. చెత్తకూటేస్తాను మా కొడుకులు ఏమన్నా అన్నారంటే అనేసి. ఈయన ఎక్కడున్నాడు విన్నాడు, వచ్చేసాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, పిల్లల దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, మా ఆవిడ నేను కొడతానందుకు క్షమించండి, మా ఆవిడ నేను కొడతానందుకు క్షమించండి, మా ఆవిడ నేను కొడతానందుకు క్షమించమండి. వీధులన్నీ క్షమాపణలు తిరుగుతుంటే ఈయన పేరే క్షమాపణ అని పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, వీడు తాగుబోతాడు కాదు, మా ఆయన పేరు నిరీక్షణ కాదు, క్షమాపణ అని పెట్టండి అంది. ఏమండి, రోజు సాయంత్రం వెళ్ళి మమ్మల్ని క్షమించండి. ఆడికి అర్థమైంది, నా విస్తారమైన పాపాలు క్షమించిన దేవుడు నా సహోదరిని నన్ను క్షమించమని చెప్తున్నాడని. నీకు అర్థమవుతుందా చెప్తున్న గోల? ఆ క్షమాపణ లేని నీ హృదయంతో నీ భక్తి ప్రార్థన ఎలా చేస్తావు? నీ అర్పణ పట్టుకుని ఎవడైనా సరే వెళ్ళి దేవుని దగ్గర అర్పిస్తానంటే, ఇక్కడికి వచ్చి ఎవడైనా బైబిల్లో రూపాయి పెడతానని ఎవరికైనా వస్తే నీ సహోదరుడి మీద నీకు సమాధానంగా ఉంటేనే తీసుకురా, లేకపోతే తాకెక్కడ ఏ కానుకలు పెట్టలో డబ్బులు ఇయ్యొద్దు. ముందెళ్ళి సమాధానం పడు, ఎల్లో దేవుని దగ్గర క్షమాపణ, ఆ తర్వాత వచ్చి నువ్వు అర్పణ చెల్లించు. నువ్వు అసలు అవసరం లేదు, నీ రూపాయలు దేవుడు చూడవు. నీ హృదయం కావాలి ఆయనకి, నీ హృదయంలో పరిశుద్ధత కావాలి, దేవుని మీద నమ్మకం కావాలి. అలాంటి నమ్మకత్వానికి పనిచేస్తున్న నిన్ను చూసి, బల నమ్మకమైన దాసుడా, అది దేవుని పిలుపు. రా రా, నువ్వు నాతో రా, భోజనం చేయి, ఇదిగో నీకు ఘనత, ఇదిగో నీకు మర్యాద, ఇదిగో నీకు బాధ్యత, ఇదిగో నీకు తీర్పులో నీకు ఇచ్చేటువంటి అధికారం, రా నాతో ఆనందించు, రా. అది దేవుని పిలుపు. అర్థమవుతుందా వాక్యం? నాకేమో లోపల ఏడుపు వస్తుంది, మీకేమో చమ్మగా బాగా చెప్తున్నాడు అన్నట్టుంది. నీ క్షమాపణ పొందకుండా నువ్వు చేసే ఏ భక్తి అయినా వేషధారణ. భక్తి చెయ్యడం మార్చుకో. దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తావు నువ్వే తెలుసుకో. నీ వల్ల అయితే కాదు, దేవుని సహాయం పడుకో. ఆస్క్ గాడ్స్ హెల్ప్. ప్రభువా, ఇది నేను చెయ్యలేను, కానీ నీకు ఇష్టం నేను చేస్తే నాకు చెయ్యించు, నన్ను నడిపించు, ఈ గోతిలో నుంచి నన్ను బయటకు తీసుకురా, ఈ నరకంలో కిందకి వెళ్ళిపోతున్నాను. నేను విన్నాను, నేను పైకి రావాలని ఆశపడుతున్నాను. పైనుంది పరలోకం, పైనున్న వాటిని వెతుకుతాను, నన్ను పైకి తీసుకురా. ఎందుకు ఈ క్షమించలేని మనసుంది? నాకు సమాధానం ఇవ్వు. నువ్వు క్షమించినలాగున, తండ్రి మిమ్మల్ని క్షమించినలాగున మీరును ఒకరినొకరు క్షమించండి. ఏంటండి దేవునితో సమాధానం పడ్డమంటే నీ ఇష్టానుసారం భక్తి కేకలేసుకోవటమా? దేవునితో ఆట. అడుగు, దేవుని సహాయం అడుగు. దిస్ ఇస్ యువర్ టైం. ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం అడుగు.